హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారిచే రచింపబడిన నౌకాగమనం అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏదో తిరుగుతుందే గాని బామ ఆరోగ్యం ఏమంత బాగుండడం లేదు. వేవిళ్ళు, తిండి సరిగ్గా లేదు, నీరసం, కళ్ళు తిప్పుడు. డాక్టర్ ఫీజుకు మందులకు ఖర్చు పెట్టానని, భర్త కటకట పడిపోతాడని తన ఆరోగ్యం సంగతులేవీ చెప్పుకోవడం లేదు. ఏదో ఇద్దరి వంటే కాబట్టి చేసుకుంటోంది గాని ఓ సంధ్యా సమయాన మామగారు దిగడం చూసి గుండె చెదిరింది బామకు. ఎలా చేసినా ఇంచుమించుగా భర్తని సర్దుకుపోవచ్చు గాని పెద్ద మనిషిని సంతృప్తిపరచాలంటే ఎన్ని విధాల చేస్తే అవుతుంది? తండ్రి కొడుకుల మాటల్లో మామగారు ఇప్పట్లో కదలడని కూడా తెలిసింది. చేసిన పొరపాటేదో అంత వివరంగా తెలియరాలేదు కానీ కరణీకము నుండి సస్పెండ్ చేయబడ్డాడని కూడా తెలిసింది. రాకూడని వాడనా, ఉండకూడని వాడనా అన్నట్టు ఇక్కడే తిష్ట వేశాడు ఆయన. బాల్యంలో కాళ్లలో, యవ్వనంలో నడుములో, వృద్ధాప్యంలో నోటికే వస్తుందట చాపల్యం. 60వ పడిలో పడ్డాడేమో, నోటికి తీట పట్టుకున్నట్లుంది ముసలాయనకు. అనవసరమైన కబుర్లు, ఆడిపోతలు అన్నీ కావాలి ఆయనకు. ఇంటి ముందుకు కూరలమ్మి వస్తే సరి, బేరం చేసేది బామే, కానీ ముందు వచ్చి నిలబడతాడు ముసలాయన. ఆ రాయేమిటి, గులకరాయి పెడితే ఎట్లా అనుకున్నావు? అర్ధకిలో ఉందో 3/4 కిలో ఉందో ఎట్లా తెలియాలి? మీకు ఒక్కరికే వేయడం లేదు సామి, తూకం రాయి తెచ్చి తూచి చూసుకోండి, తక్కువుంటే చెప్పవచ్చు అంది. చిక్కుడుకాయ కిలో ఎట్లా? రూపాయి. మా ఇంట్లో ఉంది, తీసుకుంటావు? ₹1/2 చొప్పున వెయ్యండి, తీసుకుంటాను. వీధి వీధి తిరిగి అమ్ముకోవాలి, కూలి గిట్టుబాటు కాకపోతే ఎందుకు? అమ్మమ్మ, నువ్వమ్మితే రూపాయి, మేమిస్తే ₹1/2. అందుకే కలికాలం ఇలా మండిపోతుంది. అవునులే, అలా అమ్మకపోతే నీకా దండకడియాలు, మెడలో గజ్జీల పట్టెలు ఎక్కడి నుండి వస్తాయి? కొరుక్కు తిన్నట్లు చూశాడు. కయ్యిమని లేస్తుందది. బామ సర్ది పంపేస్తుంది. పనిమనిషిని ఇంటికి రానివ్వడు. ఒసేవ్, నా పేరు రాములమ్మని ఎన్నిసార్లు చెప్పాలయ్యా, మర్యాదగానే అంటుంది. తెలుసులే, ఏం లేకున్నా టెక్కు మాత్రం తక్కువ లేదు. పేరు పెట్టి రాములమ్మ గారిని పిలవాలేమో. గారు పీరని ఎవరు పిలువమన్నారు సామి? ఒసేయ్ గిసే అని పిలవడానికి నేనేమైనా ఉంచుకున్నదాన్నా, పెళ్లి చేసుకున్నదాన్నా? మర్యాద లేని మనుషులున్నట్టుండి ఎక్కడో సహనం నశిస్తుంది దానికి. దులిపేసుకుని పని పురమాయిస్తాడు దానికి. పళ్ళపొడి, చెంబుతో నీళ్లు మెట్టుమీద తెచ్చిపెట్టు. ఇదిగో చూడు, పేడ తెచ్చి ఓ 4 నుగ్గులు కొట్టిపడేస్తేవంటే కాల్చి బొగ్గు చెయ్యొచ్చు. ఈ పళ్ళపొడితో పళ్ళు తోమితే తోమినట్టు ఉండదు, మూతి తిప్పుతుందది. స్నానానికి నీళ్లు తోడి బకెట్, చెంబు మెట్టు దగ్గరే తెచ్చిపెట్టు. స్నానాల గదిలో చేయాలంటే నాకేమిటో చిరచిరగా ఉంటుంది. నాకు పొద్దుపోతుందయ్యా, మీ ఒక్క ఇంటికాడ పనిచేసుకుంటూ కూర్చుంటే నాకు కడుపు నిండుతుందేం? తిరస్కారంగా వెళ్ళిపోతుందది. కోడల మీద ఎగురుతాడాయన. ఇలాంటి నీలుగుడు ముండల్ని పనికి కుదుర్చుకుంటే అంతా బాగే. నిలువెల్లా కులకడంతోనే సరిపోతుంది దానికి. పని చేత కాదు, పాట చేత కాదు. షష్టిపూర్తి కూడా అయిన ఆయనకు ఇదేం తీటో తెలియడం లేదు బామకు. బకెట్లో నీళ్లు తోడుకొని స్నానం చేయకూడదు? మనిషి దిట్టంగానే ఉన్నాడు. దానికి ఓ పనిమనిషి కావాలేమో. పని మనుషులతో అవన్నీ చేయించుకోవాలంటే ఊరికే చేస్తారా? మామూలు పనికి 15కు తక్కువ కావడం లేదు. పరుపులేయమని, పక్కలెత్తమని, నీళ్లు తోడమని ఇలాంటి పనులన్నీ చెబుతూ కూర్చుంటే బాగే ఉంటుంది. పని పాట లేదేమో. విపరీతమైన పుస్తకాల పిచ్చి ముసలాయనకు. అద్దెకు డిటెక్టివ్ పుస్తకాలు తెచ్చుకుంటాడు. బామ పెద్ద తరహాగా అవేవో పట్టించుకోకుండా పోయినా ఓ రోజు బాగా కోపం వచ్చే సంఘటనే జరిగింది. వంట ముగించేసి మామగారిని భోజనానికి లేవడానికి యువతలికి వచ్చింది బామ. గేటు బార్లా తెరిచేసి ఉంది. ఎదురుగా తనెంతో అపురూపంగా పెంచుకున్న పూల మొక్కలు, మేకలు మేసిపోయి మొండిగా నిలిచినాయి. గేటెవరు తెరిచారు? పుస్తకం కోసం వెళ్ళి నేనే తీసివచ్చాను. మూయడం మర్చిపోయాను.
ఇక్కడే కూర్చున్నారు కదా, మేకలు మేసిపోతుంటే చూడలేదు ఎదురుగా? నేను పుస్తకం చదువుతున్నాను. నాకు ఆ ధ్యాసే లేదు. ఈ ముసలాడికింత ఏకాగ్రత ఏమిటో ఆ పుస్తకాల మీద. అంత ఏకాగ్రతతో ఇంటికి ఎవరైనా ఆడవాళ్లు వస్తే నఖశిఖ పర్యంతం పరీక్షించకుండా ఉండడు. వాళ్ళు పోతుంటే వెనకే వెర్రిమొర్రి కూతలు. పోతే బోలెడంత చిరుతిళ్ళ యావ. పొద్దున పూట ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉంటుంది భర్త కోసం. ముసలి ప్రాణానికి అవేవీ రుచించవు. వేడివేడి వేరుశనగ పప్పో వేయించిన అటుకులో ఏదో ఒకటి పక్కన ఉంచుకుని నోరు ఆడిస్తూనే ఉంటాడు అస్తమానం. మీ కోడలేది? మీ ఇంజనీరు గారి భార్య వచ్చి వెంట తీసుకుపోయింది. ఎక్కడికి? లైబ్రరీకేమో. కూసేగాడిద వచ్చి మేసేగాడిదను చెడగొట్టిందట. నీ భార్య మంచిదే గాని పక్కింటావిడ సావాసంతో చెడిపోతుందోయ్. సంసారం చేసుకునే ఆడదానికి ఈ తిరుగుళ్ళేం బాగు? మామగారి చివరి మాటలు వింటూనే చేతిలో పుస్తకంతో అడుగుపెట్టింది భామ. వెలవెలపోయాడు రంగనాథరావు. ముఖం మీద నవ్వు పులుముకొని అన్నాడు చేయి చాస్తూ. ఏం పుస్తకమమ్మాయి అది? విశ్వనాథవారి 1000 పడగలండి. చప్పరించాడు. ఏమిటో అర్థమే కావవి. చలం వ్రాసిన పుస్తకాలు లేవా ఇక్కడ లైబ్రరీలో? మొన్నో పత్రికలో విమర్శ చదివాను. చాలా బాగుంటాయట ఆయన పుస్తకాలు. నవ్వు దాచుకుంటూ అంది. ఉన్నాయేమో చూడలేదు. ఈసారి వెడితే పట్టుకురా ఓ పుస్తకం చదివి చూద్దాం. అలాగేనండి. కానీ ఇది వరలో చలానివి 1-2 పుస్తకాలు చదివాను. అవి మన బోంటోళ్ళ సంసారాలు చదివే పుస్తకాలు కావు మామగారు. పచ్చి శృంగారం. ఏదో కాలక్షేపానికి. తండ్రి మాటలను ఎలా అర్థం చేసుకున్నాడో గాని భార్య ప్రవర్తనకు మండిపడ్డాడు జగన్మోహన్. ఇది చదివి చూడండి, చాలా బాగుంటుంది. ఇది వరకు ఒకసారి చదివాను. అప్పుడంతా బాగా అర్థం కాలేదు. మళ్ళీ చదువుదామని తెచ్చుకున్నాను. పుస్తకం మామగారి చేతికందించి లోపలికి నడిచింది భామ. అనుసరించాడు జగన్మోహన్. చదువుకున్నావెందుకు? పెద్ద మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియకపోతే? ఎలా మాట్లాడాను? నిగ్రహంలోనే వెటకారం స్ఫురింపజేస్తూ ఆవిడ నవ్విన నవ్వు చూసి చుర్రుమంది అతడికి. చలం పుస్తకాల్లో పచ్చి శృంగారమే ఉండవచ్చు. ఆ సంగతి మామగారితోటైనా చర్చించవలసింది. నేనేమైనా సంసారం చేసుకునే తీరులో ఉన్నానా? ఎవరితో ఎలా మాట్లాడవలసింది నాకేం తెలుసు? ఆ మాట అబద్ధం కాదు. షాపింగ్లు, షికార్లు, సినిమాలు అయ్యాయి. మగడన్న వాడికి మాటైనా చెప్పకుండా ఉద్రేకంతో అరిచాడు జగన్మోహన్. పుస్తకాల కోసం లైబ్రరీకి వెళ్ళవలసినంత అవసరమేమొచ్చింది? ఇన్ని పత్రికలు తెప్పించుకుంటున్నావు, పుస్తకాలు తెప్పించుకుంటున్నావు. నీకింకా లైబ్రరీ పుస్తకాలు తక్కువయ్యాయా? ఆ శ్యామసుందరొకటి జతపడింది నీకు? అసహనంగా అడిగింది భామ. లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడంలో మీకంత ఘోరమైన తప్పేం కనబడింది? కాకపోతే ఎంతమంది ఆడవాళ్లు వస్తున్నారేమిటి లైబ్రరీకి? ఎవతో ఆ శ్యామసుందర్ లాంటి అన్నీ విడిచిన ఆడది తప్ప. అవును, చదువుకోవాలన్న జిజ్ఞాస ఎంత ఉన్నా ఇలా లైబ్రరీలకు వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోగల సాహసం చాలామంది ఆడవాళ్లలో లేదు. ఆ పిరికితనం మీకంత గొప్ప లక్షణంగా కనబడుతుందంటే నవ్వు వస్తుంది నాకు. అయినా 1-2-3 సార్లు మిమ్మల్ని అడిగాను కూడా లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చిపెట్టమని. మీకంత ఓపిక లేదు. నేనే తెచ్చుకున్నాను. ఓ, సాంఘిక విప్లవకారిణిగా తయారు కావాలని కలలు కంటున్నట్టుందే. ఫక్కున నవ్వింది భామ. అతి మామూలు విషయం. ఇందులో మీకు విప్లవం కనిపిస్తున్నదేమిటి? దెబ్బతిన్న అహంతో హుంకరించాడు. నోర్మొయ్, మాటకు మాట ఎదురు చెప్పావంటే తంతాను. మనిషిని కంటికి కనిపించడం లేదు. నువ్వెంత చదువుకున్న దానివైనా ఇలాంటి తిరుగుళ్ళు మా ఇంటా వంటా లేవు. మర్యాద తప్పి ప్రవర్తించావంటే చీల్చి మెడతాను. జాగ్రత్త. నిర్లక్ష్యంగా ఒక చూపు మగడి ముఖంలోకి విసిరి మౌనంగా బాత్రూంకేసి వెళ్ళిపోయింది భామ. మగడి కోపానికి జడిసి కాదు, ఆ పిచ్చి కోపంలో అందమైన అతడి ముఖం వికృతంగా కనిపిస్తుంటే చూడడానికి అసహ్యమనిపించింది. 7 గంటలకల్లా భోజనానికి లేస్తారు మామగారు. మామూలు కంటే ముందుగానే బియ్యం కడిగి ఇపిక కాలిస్తూ కూర్చుంది భామ. సాంఘిక విప్లవకారిణిగా తయారు కావాలని కలలు కంటున్నట్టుందే. భర్త హేళన చెవిలో ప్రతిధ్వనిస్తుంటే అంతరంగంలో తీవ్ర సంచలనం చెలరేగుతుంది. మహిళా సమాజంలో విప్లవం తీసుకురాగల
సాహసిక చైతన్యం తనలో ఉంటే ఈ సమయంలో ఇలాంటి వంటగదిలో కూర్చుని మామూలు గృహిణిలా బియ్యం గాలిస్తూ కూర్చునేదా? సామాన్యమైన గృహిణీతత్వమే జీవిత పరమార్థంగా భావించేదా? అసలు అలాంటి ఊహలేవీ తనకు లేవు. కానీ ఇప్పుడు భర్త ప్రవర్తన, మాటలు అందుకు బీజాలు నాటుతున్నాయి. దానికి చాలినంత గాలి, నీరు తగిలి పల్లవించి ప్రవర్ధనమానమైందంటే సంసార విచ్ఛిత్తి తప్పదు. భగవాన్ అలా కానీకు కలవరపడింది భామ. అమ్మా సత్యవతి! గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు రంగనాథరావు. ఈ పూటైనా అన్నం బాగా చెయ్యి. పొద్దుటి సంగటి ముద్ద ఇంకా అరగనేలేదు. బియ్యం నానకడిగి నీళ్లు ఎసరబట్టి వారిస్తే కొత్త బియ్యం అన్నం కూడా పొడి పొడిగా అవుతుంది. అలాగేనండి. కొత్త బియ్యం, మిల్లు బియ్యం, బోలెడంత ఇసిక ఎలా ఏసినా గంజి పట్టిపోతుంది. 4 అప్పడాలు, ఉప్పు మిరపకాయలు వేయించు. పొద్దుటి వంకాయ పప్పు ఏం బాలేదు. అలాగే ఏదో చదువులో ఉన్న విన్నాళ్ళు వంట సరిగా చేతకాదు పాపం. పెళ్ళయ్యాకైనా ఎవరైనా పెద్దవాళ్ళు వెంట ఉంటే బాగుండేది. సానుభూతి వ్యక్తం చేశాడు. వింతగా ఉంది భామకు. జీవితంలో నటన ఎలా చేతవుతుందా అని. లోపల ఇంత కథ జరిగినా ఏమీ విననట్టు ఎంత గుంబనం. ఎవడి కొంప కూల్చడానికి ఇంత విషం ఊరించుకుంటున్నట్లు. అన్నం అయ్యే లోపల మరొకసారి వచ్చాడు రంగనాథరావు. అన్నం కొంచెం పలుకు ఉండగానే వార్పు వెయ్యి. వార్చాక నిప్పు సగను ఉంచావంటే చక్కగా ఉమ్మగిల్లుతుంది. ఒకరి ఆజ్ఞ క్రింద పనిచేయడం అంటే అతి తేలిక పని కూడా పెద్ద బరువుగా తోస్తూ ఉంటుంది. చేసి పెట్టిందేదో తిని కూర్చోక వెంటపడి పోరుతుంటే విసుగు అనిపిస్తుంది భామకు. ఈ గిన్నెలవి ఇలాగే వదిలేసి వెళ్ళి దుప్పటి బిగించి పడుకుంటే తన్నేం చేయగలరు వీళ్ళు? కానీ అలాంటి మొండితనంలో తృప్తి కనిపించడం లేదు. వంట ముగించేసి తండ్రి కొడుకుల్ని ఒకేసారి భోజనానికి లేపింది భామ. ఇదేమిటి? బియ్యం కూడు తోడావు. పొద్దుటేమో సంకటి ముద్ద చేశావు. ఇప్పుడేమో బియ్యం కూడు దించావు. ఇది తినాలనా చావాలనా? కంచంలో నీళ్లు పోసి లేచాడు జగన్మోహన్. అన్నం పలుకు మీద తీశాను. అదేమిటో గంజి వార్చి నిప్పుల మీద వేసేటప్పటికి మరీ బిరిసెక్కిపోయింది. మామగారిలాగే ఈ మాయదారి బియ్యం జతపడ్డాయి తనకు చివాట్లు తెప్పించడానికి. అదేమి వింతో గాని ఒక మాట కూడా అనకుండా తినేసి వెళ్ళిపోయాడు రంగనాథరావు. కంచాలు తీసేసి తాను తినకుండానే వంటపాత్రలు మూసిపెడుతుంటే అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు తిరిగాయి భామకు. వైవాహిక జీవితపు తొలి రోజులు. నవదంపతులు సరాగాలాడుకుంటూ ప్రతి క్షణం మధురిమలు నింపుకోవలసింది. ప్రతి క్షణం విషమంగా తయారవుతుంది కలతలతో, కలహాలతో. 2 చేతులు చలిస్తేనే చప్పుడు. సాధ్యమైనంత వరకు తన చెయ్యి కలపకుండా ఉండాలనే వాంఛిస్తుంది భామ. తన సహనాన్నే పరీక్షకు పెట్టే పరిస్థితులు వస్తే? ఏం చేస్తున్నారు? రండి. మంచం మీద నుండి లేస్తూ సాదరంగా శ్యామసుందరిని ఆహ్వానించింది భామ. పాప రాలేదు? వాళ్ళ నాన్న ఎవరో ఫ్రెండింటికి వెళుతూ వెంట తీసుకువెళ్లారు. పని అయిపోయినట్లుంది. అలా పార్కుకేసి వెడదామా? ప్రతి సాయంత్రం 1 గంట బయట గడపడం అలవాటు శ్యామసుందరికి. రాలేనండి. ఒంట్లో అంత కులాసాగా లేదు. ఈ సాయంత్రం మా పెరటి తోటలో గడిపేద్దాం. పెరట్లోకి దారి తీసింది భామ చిరుచాప చేత పుచ్చుకుని. వేవిళ్ళు మహా జోరుగా ఉన్నట్లున్నాయే. అన్నం సహిస్తుందా లేదా? బొత్తిగా నీరసించిపోయారీ మధ్య. చిరుహాసం చేస్తూ అంది శ్యామసుందరి. మందహాసం చేసింది భామ. జీవితంలో చాలా చక్కటి రోజులివి. తొలిసారిగా తల్లి కాబోతున్న రోజులు. మగవాడి ఆత్మీయతానురాగాలను కొల్లగా దోచుకోగల దినాలు కదూ. తండ్రిని చేయబోతూ నీరసించిన ఇల్లాలి మొగం చూస్తే ఏ మగవాడి గుండె కరగదు కృతజ్ఞతతో. ముఖం తిప్పుకుంది భామ. పెంపుడు చిలకకు అందించినట్లుగా పళ్ళో మిఠాయో అందివ్వడు మీ ఆయన? శ్యామసుందరి కొంటెతనానికి, లజ్జకు బదులుగా దుఃఖం పొంగి వచ్చింది భామకు. ఇంత తొందరగా బిడ్డ తండ్రిగా మారడం ఆయనకిష్టం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ అమలు పెడదామని అనుకుంటుంటే హఠాత్తుగా ముంచుకు వచ్చింది నాకు కడుపు. ఇహ మీరు చెప్పిన మాధుర్యం నా జీవితానికెక్కడా? అవన్నీ మీ పాప పుట్టినప్పటి అనుభవాలేమో పేలవంగా నవ్వింది భామ. అలాగా? సానుభూతిగా మారిపోయింది శ్యామసుందరి వదనం. పక్కింట్లో మీ దంపతులను అలా ఊహించుకొని నేను చాలా అసూయపడుతుంటే
మళ్ళీ అలాంటి అనుభవం నా జీవితానికి రాదు కదా అని. భలేవారేనే, పక్కున నవ్వింది భామ. ఒక భ్రమతో నన్ను వివాహమాడారు ఆయన. నాకు కొన్ని ఆదర్శాలు ఉన్నాయని పెళ్లికి ముందే తెలుసు ఆయనకు. అయితే పెళ్ళయ్యాక సంసార సాగరంలో మునకలు వేస్తుంటే అవన్నీ కరిగిపోయి మామూలు మనిషిని కాగలనని ఆశపడ్డారు. కానీ ఎంత సంసార లంపటంలో అంటుకుపోయినా ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోయే ఆడది ఎక్కడుంటుంది? నా కనీసపు కోర్కెలు కూడా వారి దృష్టిలో హీనమైనవిగా అగుపడుతుంటే ఏం చేసేది? బాధపడుతూ చెప్పింది భామ. మొన్న లైబ్రరీకి వెళ్ళిన నాటి సంఘటన. సరదాగా సాయంకాలం అప్పుడు పార్కుకు వెళ్ళి కూర్చోవాలనో, కూరగాయలు తెచ్చుకోవాలనో, స్నేహితులతో షాపింగ్ చేయాలనో, లైబ్రరీ నుండి నాకు కావలసిన పుస్తకం తెచ్చుకోవాలనో, చల్లగా ఒంటిగా పూల మొక్కల మధ్య కూర్చుని వారితో కబుర్లాడాలనో ఇవి నా కనీసపు కోర్కెలు. మగవాడు సహృదయుడైతే వీటిలో తప్పు ఎంతమాత్రం లేదు. కానప్పుడే పేచి. నిజమే, ఇవి మా ఇంట్లో అతి మామూలు విషయాలు. ఇలాంటి వాటికి మా ఆయన ఎన్నడూ అనిష్టంగా కనిపించలేదు. తేటగా నవ్వుతూ అంది భామ. అదృష్టవంతురాలు కాదు? ఇది అదృష్టమని కూడా అనుకోలేదు. మామూలు సంగతిగానే కనిపిస్తుంటే. మీ సంగతి వింటుంటే ఇప్పుడు అనుకుంటున్నాను అదృష్టవంతురాలినని అంది శ్యామసుందరి. ఆడదాన్ని అణిచి ఉంచడమే తమ పురుషాధిక్యాన్ని చాటుకోవడంగా భావించే పురుష పుంగవులతో సంసారమెంత నరకం. చదువుకుంటారు, సంస్కారవంతులుగా నటిస్తుంటారు. అంతరంగంలో మాత్రం ఆడదాన్ని తన స్థాయిలో మన్నించే సహృదయకు స్థానమివ్వరు. అసలేం అంతంత మనిషి. అందులో మా మామగారి మంత్రాంగంతో మరీ అధ్వాన్నమైపోయారీ మధ్య. అత్తగారు కయ్యాలమారి అయితే గయ్యాళిగంప అంటాం గాని ఇలాంటి కుచేష్టుల మామగార్లకు ఏం పేరు పెట్టి పిలవాలో బోధపడడం లేదు. భలే ప్రమాదమండి ఇలాంటి మామగార్లతో. ఏదైనా నాటకమాడి ఉద్వాసన చెబుదామంటారా మీ మామగారికి? కథలో, సినిమాలో నాటకాలు ఫలిస్తాయి గాని జీవితంలో అలాంటివి కొనసాగవులెండి. అనుకున్నదొకటైతే మరే వికట పరిస్థితి అయినా దాపురించవచ్చు. మరి మీ దంపతుల మధ్య ఈ వైమన్యం నుండి విముక్తి ఎప్పుడంటారు? అదే నా ఆలోచన. సాంప్రదాయకమైన కుటుంబాలలో పుట్టాను. సహృదయులైన తల్లిదండ్రుల చేతుల్లో స్వేచ్ఛగా పెరిగాను. మధుర స్వప్నం కావలసిన వైవాహిక జీవితమే నాకు చెరగా మారిపోయింది. నా సంసారం గురించి తీయని కలలు కన్నానే గాని ఇలాంటి వెడసరపు మగడు జతపడితే ఏం చేయగలిగేది ఎన్నడూ ఆలోచించలేదు. మీకిష్టమైనా కాకపోయినా ఒక మాట చెప్పనా? చెప్పండి. అన్ని అవసరాలకు పురుషుడి మీద ఆధారపడే అబలాత్వం వల్లే ఆడది పురుషుడికి బానిసగా మారుతుంది. ఆ కాలంలో ఈ కాలంలోనూ ఈ సంగతి గుర్తుపెట్టుకున్నారంటే పరిష్కారం మీకే తోస్తుంది. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలంటారు. కానీ అలా నేనెప్పుడూ కోరలేదు. పోతే అసలు మా వారు ఒప్పుకోరు. మీ వారి దబాయింపులోనే మీకు ఆనందముందంటే ఈ జీవితమే బాగుంది. వారికి ఎదురు నిలిచి సవాలు చేయడం కంటే సరసన ఉండి చేతులు కలుపుతూనే నా సంసారాన్ని సౌఖ్యవంతంగా తీర్చిదిద్దుకోగలనేమోనని ఆశపడుతున్నాను. అంతటి చతురత మీకుంటే సరే. కాకపోతే నే చెప్పిందే పరిష్కార మార్గం. ఉదయం 8 గంటలకల్లా స్నానం, టిఫిన్ ముగించి ఎక్కడికో బయలుదేరబోతున్నాడు జగన్మోహన్ రావు. కొంచెం విశ్వనాథ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలిరా. ఇవాళ తాతయ్య తద్దినం. మొన్న కలిసినప్పుడు చెప్పాననుకో, మరొకసారి జ్ఞాపకం చెయ్యాలి. అలాగే తమలపాకులు, యజ్ఞోపవీతం అవి తీసుకురావాలి. నల్ల నువ్వులు ఉన్నాయేమో కోడలిని అడుగుతావా? ఇప్పుడు చెబుతున్నావేం నాన్నా? నేను పనిమీద వెళ్ళిపోతున్నాను. ముందుగా చెబితే నిన్నే ప్యూన్కిచ్చి తెప్పించేవాడిని కదా విసుక్కున్నాడు తండ్రి మీద. లోపల ఉండి వింటున్న భామకు గుండె గుబేలుమంది. ఇంత పొద్దెక్కి తీరికగా ఇప్పుడు చెబుతున్నాడేమిటి ఈయన? తండ్రి తద్దినమేమో గాని కోడలి తద్దినం కావడానికా? పనిమనిషి కూడా వెళ్ళిపోయింది. గదులు కడిగించడానికి, అవి ఇవి కడిగించుకోవడానికి. భోజనానికి ఎంతమంది ఉంటారో? వంటపాత్రలకు ఎవరి దగ్గరకు వెళ్ళాలి? సత్యవతి అంటూ వచ్చాడు మామగారు. ఇవాళ జగనుడి తాతగారి తద్దినం. కాస్త ఇల్లు కడిగి వడా పరమాన్నం చేస్తే చాలు. విశ్వనాథ శాస్త్రి కాళ్ళు కడిగించుకోవడానికి ఆయన కొడుకు వస్తున్నారు.
ఎక్కువ మంది లేరు. పని మనిషి కూడా వెళ్ళిపోయింది. వంటకు పాత్రలు అంతంతగానే ఉన్నాయి. ఎవరింట్లోనైనా తెప్పించడానికైనా చేతి కింద మనిషి లేదు. వెళ్ళి ప్యూను పంపిస్తాను. బజారు నుండి తేవవలసిన సామాను వ్రాసిపెట్టు. అలాగే ఏదైనా పని ఉంటే చెప్పువాడికి అని వెళ్ళిపోయాడు జగన్మోహన్. వేవిళ్లతో నీరసించిన మనిషికి తద్దినం వంట వడ్డన ఎలా చేతనవుతుందన్న సానుభూతి కూడా పిసరంత ప్రకటించలేకపోయారు ఈయన. అలాంటి సానుభూతే ఆయన నుండి పొందగలిగితే అదే కొండంత బలాన్నిచ్చేది తనకు. గృహిణి నిజస్థితి బానిసత్వమేనేమో కినుకుగా అనుకుంది భామ. వంట తద్దినం ముగిసేటప్పటికి సాయంత్రం 4 అప్పటికి భామ తద్దినం కూడా అయింది. అలసిపోయిన ప్రాణానికి అన్నం కూడా సహించలేదు. వడలు వేయిస్తున్నప్పుడు కొట్టిన నూనె ఘాటుతో తల తిప్పుతుంటే చెంబుడు నీళ్లు గటగటా పట్టించి పడక వేసింది. ముఖంలో నరాలు తటటా కొట్టుకుంటున్నాయి. ఎవరైనా వేడివేడిగా కాఫీ పెట్టిస్తే బాగుండనిపించింది. కానీ ఎవరున్నారు దిక్కు? అవతల శాస్త్రి వాళ్లతో కబుర్లాడుతున్నారు తండ్రి కొడుకులు సుష్టుగా భోజనం పట్టించి. ఆయన లోపలికి వచ్చి పలకరిస్తాడన్న ఆశ కూడా లేదు. లోపల ఇల్లాలు తిన్నదో చచ్చిందో కూడా ఆలోచన అక్కర్లేదు. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి భామకు. మేం శాస్త్రి ఇంటిదాకా వెడుతున్నాం. తలుపు గడియ వేసుకో. గది అవతల నుండే వెళ్ళిపోయాడు జగన్మోహన్. ధారగా కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకోవాలని కూడా బుద్ధి పుట్టలేదు భామకు. చాలాసేపు నిర్జీవంగా ఉండిపోయింది. చీకటి పుడుతుంటే లేచి లైటు వేసి తలుపు గడియ పెడదామని వెళ్ళింది. భామా! అవతల నుండి చినబావ రాఘవేంద్ర కంఠం వినిపించి తలుపులు తెరిచింది. పాప నానమ్మ కూడా వచ్చారు. బాగున్నావా కోడలా? ఆ, ఎన్నాళ్ళయింది మీరిక్కడికి వచ్చి అంటూ లోపలికి దారి తీసింది భామ. చీరిచాప వేసింది రాఘవేంద్ర తల్లికి. మొన్ననే విమల చెల్లెలు వాళ్ళు ఇక్కడే ఉన్నారని రాఘవుడు చెబితే చూద్దామని వచ్చాను. మీ వాళ్ళంతా కులాసయ్యేనా అమ్మాయ్? ఆ, కుతూహలంగా పాపను దగ్గరకు తీసుకుంది భామ. ఎంత చూసినా ఆ పిల్లలో అక్కపోలిక ఒకటి కూడా కనిపించలేదు. ఒక విధంగా చూస్తే తండ్రిలా కనిపిస్తుంది. ఓసారి అలా కూడా కనిపించదు. కానీ ముద్దొస్తుంది పాప. నేనెవరో తెలుసా? చిన్నమ్మను. సిగ్గుగా నవ్వుతూ తలాడించింది పాప. పేరేమిటి? రాఘవేంద్ర చెప్పాడు. లక్ష్మీప్రభ. భామను పరిశీలనగా చూస్తూ అడిగింది రాఘవేంద్ర తల్లి. కళ్ళు వాచాయి. ముఖం వాడిపోయింది. ఒంట్లో బాగుండలేదా? ఈరోజు మా మామగారి తండ్రి తద్దినం. ఇప్పుడిప్పుడే భోజనాలయ్యాయి. తండ్రి కొడుకులు మీరు వచ్చే ముందే బయటకు వెళ్ళారు. వంటా వడ్డనా చేసేటప్పటికి అలసిపోయానత్తయ్యా. వంట మనిషి రాలేదా? నువ్వేనా? నేనే. వచ్చిన వాళ్లకు వడా పరమాన్నం ఇచ్చి టీ చేసుకురావడానికి లోనికి వెళ్ళిన భామ కళ్ళు తిరిగి పడిపోయింది అక్కడే. రాఘవేంద్ర అతని తల్లి బాగా కంగారు పడిపోయారు. ముఖం మీద నీళ్లు కొట్టి మంచం మీదకు చేర్చారు. కొద్దిసేపటికి తెప్పరిల్లింది భామ. తల దగ్గరే విసనకర్రతో విసురుతూ కూర్చుంది రాఘవేంద్ర తల్లి. చూడబోతే ఉత్తమనిషి కానట్టున్నావు. ఎన్నో నెల? 4వ నెల. నేనప్పుడే అనుకున్నాను. నీరసించిన ముఖం చూసి తిన్నావా ఏమన్నా? ఎక్కడి తిండత్తయ్యా? వడ చేస్తున్నప్పుడు నూనె వాసన కొట్టి తల తిప్పుడు తలనొప్పి పట్టుకున్నాయి. తిండి మీదకు మనసు పోలేదు. కళ్ళు మూసుకు పడుకుని మీరొచ్చే ముందరే లేచాను. స్టవ్ మీద టీకని భామ పెట్టిన నీళ్లు మరిగిపోతున్నాయి. రాఘవేంద్ర డబ్బాలన్నీ వెతికి టీ పొడి పంచదార వేసి టీ కాచి తనే కప్పులో పోసి తెచ్చిచ్చాడు భామకు. నీరసంగా నవ్వింది భామ. బాగుంది బావా, మీకు నేనిచ్చేది పోయి. బావుంది మరదలా. ఒంట్లో అలా ఉన్నప్పుడు మా కోసం టీలని ఫలహారాలని ఉరుకులాడబోయావా? ఇంట్లో నిన్నిలా వదిలేసి ఏ రాజకార్యాల మీద బయలుదేరాడు అతగాడు? అందరూ మా అక్కయ్యంత అదృష్టవంతులు ఉండరులే బావా. రాఘవేంద్ర తల్లి ముఖం తిప్పుకుంది. ఆ అర్ధాయుష్యం దాని అదృష్టం జన్మజన్మలకు నీకు వద్దమ్మా. చేతిలో పెట్టిపోవడానికి 2 పళ్ళైనా తెచ్చాను కాదు. ఉత్తమనిషివి కాదని తెలిస్తే ఇలా వచ్చేదాన్నా? కానీ రాఘవుడు ఇక్కడికి బజారు దగ్గరే కదూ. 2 బత్తాయి పళ్ళు, ఇన్ని పూలు పొట్లం కట్టించుకొనిరా. మొహమాట పడింది భామ. ఇప్పుడు భామని ఎక్కడికి పంపిస్తున్నారత్తయ్యా? మరోసారి ఇవ్వకూడదా? ఎప్పటిదప్పుడే 2 పళ్ళైనా చేతిలో పెట్టి పోకపోతే నా మనసు కుదరొద్దు. పాపను తీసుకుని రాఘవేంద్ర వెళ్ళాడు. లేవరాదే సత్య, పొద్దుటి నుండి తిండి తిప్పలు లేవంటున్నావు. పొట్టలో పాపాయి సంగతి గుర్తుందా లేదా అంటూ నవ్వింది రాఘవేంద్ర తల్లి. వేవిళ్ళున్న వాళ్లకు ఏవీ సహించవు.
అందులో తన చెయ్యి తన నోరు అవుతే అసలే సహించదు. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు దగ్గరుండాలి పిల్ల. ఇష్టమైనవి చేసి పెడుతుంటే కొంచెం నయం కాదు? లే అమ్మా, నే పెడతాలే. వద్దత్తయ్యా, కడుపులో నొప్పి వస్తుంది. కళ్ళు మూసుకు పడుకున్న భామ మరికొద్ది సేపట్లోనే మెలికలు తిరిగిపోసాగింది. రాఘవేంద్ర తల్లి తత్తరపడిపోతుంది. ఎప్పుడైనా వచ్చేదా అమ్మా? ఇప్పుడేనా? పని తిరుగుడు ఎక్కువైతే వస్తుందత్తయ్య. మందులు వాడడం లేదు? ఇప్పుడేం వాడడం లేదు. మగవాళ్ళు వస్తే బాగుండేది. రిక్షా కట్టించుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళకపోతే ప్రమాదం కాదు? ఇంతలో జగన్మోహన్ వచ్చాడు. కడుపులో నొప్పితో పిల్ల హైరానా పడిపోతుంది బాబు. దబ్బున రిక్షా తీసుకుని వచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకుపోకపోతే ఎలా? నొప్పి ఎప్పటి నుండి? విసుగ్గా భార్యను సమీపించాడు జగన్మోహన్. తొలిసారి తాను డబ్బు పోసి తెచ్చిన మందులు ఆమె పెంటపాలు చేయడం గుర్తొచ్చి మనసును గుచ్చుతుంటే. పొద్దుట్నుండి తిండి లేదట. ఇంట్లో పెద్ద మనుషులు లేరా? వట్టి మనిషి కాదు. ఆ పిల్ల అతీగతి విచారించకుండా ఇంట్లో వదిలి వెళ్ళిపోతే ఎలా బాబు? చిరాకుగా అన్నాడు. ఆవిడ అన్నం తినలేదని నేను కలగన్నానా ఏమిటి? నా పనిమీద నేను వెళ్ళిపోయాను. వెడుతుంటే ఒంట్లో బాగుండలేదని చెప్పకూడదా తాను? బామ మగడు అంత సమరసమైన మనిషి కాదని తెలిసిపోయింది రాఘవేంద్ర తల్లికి. ఏదో చిన్నపిల్ల, చెప్పుకోవడానికి సిగ్గుపడిందేమో. అదంతా దీనికి గాని ఆ పిల్ల బాధ ఉపశమనానికి ప్రయత్నం చెయ్యి. చిన్నపిల్లేమిటండి, సత్యభామ బియ్యే అవుతేను. భర్త నవ్వులోని అవహేళనకు బగ్గుమంది భామ మనసు. మీరు డాక్టర్ దగ్గరికి నన్నేం తీసుకెళ్ళక్కర్లేదు. అత్తయ్య తెలియక ఏదో చెప్పింది. మీరు పట్టించుకోనవసరం లేదు అంది మంద్రస్వరాన. అంటే ఏమిటి నీ ఉద్దేశం? భార్యకు మందులిప్పించని లోబి అనుకోవాలనా వాళ్ళు? జీతం తెచ్చి నీ చేతికే ఇస్తున్నాను. ఒంట్లో ఆరోగ్యంగా లేకపోతే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తీసుకోవద్దన్నానా? ఎందుకు అనవసరంగా అపకీర్తి పెట్టడం నన్ను? ఈ అపరిచితురాలైన అత్తయ్య ఎవరో తికమక పడుతున్నాడు జగన్మోహన్. కలతలకు కలహాలకు కారణాలు వెతికి అటూ ఇటూ తిప్పొప్పులు నిర్ణయించకపోతే సమస్య తప్పకుండా చుట్టుకుంటుంది మధ్యవర్తులను. జీతం తెచ్చి భార్యకే ఇస్తున్నాను కదా అని జగన్మోహన్ అంటే భర్త నిరాదరణ చేస్తున్నాడన్నట్టుగా మాట్లాడింది భామ. ఎవరిని మందలించడానికి వస్తుంది ఇప్పుడు? నిజంగా కూడా అతడేదో పని మీద బయటకు వెళ్తుంటే భార్య సుస్థిగా పడుకున్నదని అతడికి ఎలా తెలుస్తుంది? ఆమె చెప్పకపోతే? మళ్ళీ డాక్టర్ దగ్గరకు అనడానికి సాహసం చాలేదు రాఘవేంద్ర తల్లికి. ఆలుమగల అలకలేమో, మధ్యపోయిన వాళ్లకు అగౌరవం కాదు. అయితే ఆ పిల్ల బాధ చూడడానికి కూడా కష్టంగా ఉంది. ఉత్త మనిషి కూడా కాదాయే. దబ్బున రాఘవేంద్ర వస్తే బాగుండేది. వాడొస్తే ఏమైనా తోచేది. కానీ ఏమనుకొన్నాడో ఏమో, జగన్మోహన్ డాక్టర్ని తీసుకువస్తానంటూ వెళ్ళిపోయాడు రాఘవేంద్ర వచ్చే లోపలే. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.